గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా పాపములో నశించిపోతున్న వ్యక్తి పట్ల దేవుని బిడలముగా ఎటువంటి బాధ్యత కలిగి ఉండాలి అనేది మనము ఆలోచన చేసినట్లయితే, యోధా గ్రంథంలో 23వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రం ఒప్పుకొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. ఒక పాపి తన పాప బంధకాల్లో ఉన్నప్పుడు ఆ పాపిని దేవుని సన్మార్గంలో నడిపించడానికి, ఆ పాపితో మంచిగా ఉంటూ ఆ పాపిని ప్రేమిస్తూ ఆ పాపపు జీవితంలో ఉన్న వ్యక్తి పట్ల జాలి చూపుదాము, కానీ తాను చేస్తున్న తప్పుని తప్పుగా ఖండిద్దాం. తన పాపముని ఏమాత్రం ఒప్పుకొనక ఆ వ్యక్తిని కరుణిస్తూనే ఆ పాపాన్ని అసహించుకో అనే వాక్యం ద్వారా దేవుడు మనలను మేలుకొలుపుతున్నారు. చాలామంది అంటారు, దేవుడు పాపిని ప్రేమించే దేవుడు, పాపాన్ని అసహించుకునే దేవుడు అని. లేదు, మార్పు చెందకపోతే పాపిని అసహించుకునే దేవుడే, ద్వేషించే దేవుడే. ఆయన ప్రేమగల దేవుడే. అనేక మార్లు అవకాశాలు ఇస్తాడు. అవకాశాలను మరి సద్వినియోగపరచుకోకపోతే దేవుడు ఎదోమీయులను ఏం చేశాడండి? మలాకి గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో, ఏసావును ద్వేషించితిని. ఏసావు సంతానమైన ఎదోమీయులను దేవుడు ద్వేషించాడు. వారు దుర్మార్గులు, ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా మార్పు చెందిన వారు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో, నికోలాతీయుల బోధన నేను కూడా ద్వేషిస్తున్నాను అంటున్నాడు ఆయన. అంటే కాంప్రమైజ్డ్ గాస్పెల్. నిలువెచ్చని స్థితిలో ఉన్న వారిని ఏమన్నాడు దేవుడు? నేను ఉమ్మి వేసేదని అన్నాడు, కాల్చి వేసేదని అన్నాడు. కానీ దేవుడు పాపాన్ని ద్వేషించేవాడు, పాపాన్ని అసహించుకునేవాడే కాదనట్లేదు. కానీ మార్పు చెందకపోతే పాపిని కూడా అసహించుకుని, పాపిని కూడా, మార్పు చెందని పాపిని భ్రష్టత్వానికి అప్పగిస్తాడు దేవుడు. మనము పాపపు జీవితంలో ఉన్న వ్యక్తులమైన మనలను దేవుడు కరుణించి కాపాడడానికి గల కారణం ఏంటంటే, ఆయన ఇచ్చిన సత్యవాక్యానికి లోబడి మన పాపమును ఒప్పుకొని మారు మనసు పొందాము కనుక కనికరింపబడుతున్నాం. మనము కూడా మన ఎదుట వారి పట్ల, పాపపు జీవితం ఉన్న వారి పట్ల కరుణ చూపుతూ, కనికరం చూపుతూ, వారికి చేయగలిగిన సహాయం చేస్తూ, వారి పాపమును మాత్రము మాత్రము కూడా ఒప్పుకొనక ఆ పాపాన్ని మరి వారిలో నుండి ఆ పాపమును తొలగించులాగున చేయగలిగిన పరిచర్య మనం చేయాలి. బైబిల్ వాక్యంలో మనం చూసినట్లయితే, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో, కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయువాడు కాడు, కానీ ఎవడనూ నశింపవలని ఇచ్చింపక. దేవునికి ఇష్టం లేదు ఒకడు పాపి ఆ పాపంలో నశించిపోవడం ఇష్టం లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గతలో నశించిపోవడం నాకు ఏమైనా సంతోషం కలుగునా అంటున్నాడు. కలగదు. వాడు మార్పు చెందినప్పుడే కదా నాకు సంతోషం. అందరూ మారు మనసు పొందవాలని కోర్చు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఒక పాపి పట్ల దేవుడు దీర్ఘశాంతాన్ని చూపుతాడు. ఆ యొక్క దీర్ఘశాంతం చూపినప్పటికీ కూడా మారకపోతే ఆ పాపి పట్ల దేవుడు కోపాన్ని వ్యక్తపరిచి తీర్పుకు గురి చేస్తాడు. కనుక ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మనలను కరుణించి మనలను రక్షించిన దేవుడు, ఒకప్పుడు పాపపు జీవితంలో పాప బంధకాలు ఉన్న మనలను పైకి లేపిన దేవుడు మనకి బాధ్యత ఇస్తున్నాడు. ఆ పాప బంధకాలు ఉన్న వారిని కరుణించండి. ఆ పాపాన్ని ఖండిస్తూనే ఆ వ్యక్తులను రక్షించమన్నాడు. కనుక మనం చేయగలిగిన పరిచర్య చేస్తాం. చూపించవలసిన మంచితనాన్ని చూపిద్దాం. దేవుని వాక్యానుసారంగా అన్కాంప్రమైజ్డ్గా పాపాన్ని ఖండిస్తూనే పాప బంధకములు ఉన్న వ్యక్తి పట్ల కరుణ చూపి ఆ వ్యక్తులను దేవునిలో నడిపించడానికి ప్రయత్నిద్దాం. దేవుడు మనకు సహాయం చేసి ప్రభు సేవలు వాడుకొనును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఉదయకాల సంబంధించిన వాక్యం బట్టి వందనాలు. పాపులమైన మేము నీ ద్వారా కరుణింపబడి, కనికరింపబడి, క్షమింపబడిన తర్వాత ఇతరులను క్షమించి, ఇతరులను కరుణించి, ఇతరులకు పరిచర్య చేయగలిగే నీ పరిశుద్ధాత్మను నడిపింపు మాకు దయచేయండి. మాలో నీకు ఇష్టం లేని వాటిని మాలో తొలగించి నీకు అంగీకారమైన పరిశుద్ధ జీవితం మాకు దయచేయమని ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని దీవెనలు మనపై దిగి వచ్చి మనల్ని నడిపించి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే. జీసస్ ప్రేయర్ హౌస్ ఫెలోషిప్ సంఘం యొక్క సువార్త సభలు 9, 10, 11 సెప్టెంబర్ నెల 2024 జరుగుతున్నాయి. అందరినీ ఆహ్వానిస్తున్నాను. ప్రతి ఒక్కరూ కూడా
ప్రార్థనాపూర్వకంగా 3 రోజులు 3 రాత్రులు. మొదటి ఆరాధన 7 గంటల నుండి 9 గంటల వరకు, రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు, చివరి ఆరాధన సాయంకాలం 6:30 గంటల నుండి 10:30 గంటల వరకు జరిగే ఈ ఆరాధనలకి కుటుంబాలతో అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. హృదయపూర్వకంగా దేవుని మందిరంలో గడపండి. దేవుని మహిమలో నివసించే విధమైనటువంటి అనుభవంలోనికి ఈ యొక్క 3 days సువార్త సభల ద్వారా మనం ఎదగాలి. ఈ సభలకి మనం ఇచ్చిన టైటిల్, నీ వాక్యమే నాకు అధికారం ఇచ్చను. దేవుడు ఆత్మీయ మానసిక శారీరక అధికారంతో మనల్ని నింపి ఆయన సేవలో ఆయన యొక్క బిడలుగా ఫలింపజేయులాగున మీటింగ్స్ అందరూ పాల్గొవలసిందిగా కోరుచున్నాను. దూర ప్రాంతం నుంచి వచ్చే వారికి భోజనం వసతి అంతా కూడా ఉచితంగా ఏర్పరచడం జరుగుతుంది.